అస్మద్గురుభ్యో నమ. ప్రహ్లాదుడికిను తన తండ్రి గారైన హిరణ్యకశిపుడికి సంవాదం జరుగుతోంది. బాగా కోపం వచ్చేస్తుంది హిరణ్యకశిపుడికి. ప్రహ్లాద, అయితే నీ విష్ణువు, నీ శ్రీహరి ఎక్కడున్నాడో చూపించమని అడుగుతాడు. అక్కడ ప్రసిద్ధమైన పద్యం ఉంది, అందరికీ తెలిసిందే. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు సమాధానం ఇస్తాడు. నీ శ్రీహరి ఎక్కడున్నాడయ్యా, ఎక్కడో చూపించు, నీ విష్ణువు ఎక్కడున్నాడు అడిగితే ఆయన సమాధానం ఇస్తాడు. ఏమిటి దాని అర్థం? ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పక్కలేదండి, ఎక్కడ వెతికినా శ్రీహరి అందులో ఉంటాడు, సర్వాంతర్యామి శ్రీహరి అని చెప్తారు. ఈ పద్యాన్ని పెద్దలు చాలా చమత్కారంగా వర్ణిస్తారు. ఆయన హిరణ్యకశిపుడు అడిగట, ఏదో వస్తువు చూపించేట. ఇందు ఇక్కడ ఉన్నాడా అడిగట. అందులేడని సందేహము వలదు అన్నట్ట ప్రహ్లాదుడు. ఇందు అని హిరణ్యకశిపుడు చూపించగానే అక్కడ లేడని సందేహమే లేదండి నాన్నగారు అన్నట్ట. చక్రి సర్వోపగతుండు, శ్రీ మహావిష్ణువు సర్వోపగతుండు, అన్నిటా ఉంటాడు, అన్నిటిగా అంతర్యామిగా ఉంటాడు శ్రీమన్నారాయణమూర్తి. అయితే ఎందెందు చూసినా ఉంటాడా అంటే వెతకి చూచిన ఆనందందే గలడు అని ప్రహ్లాదుడు సమాధానం ఇచ్చేట. ఇందు అని చూపించేటదో వస్తువుని లేడని సందేహం వలదు అన్నట్ట. చక్రి సర్వోపగతుండు అన్నట్ట. ఎందెందు ఎక్కడెక్కడ ఉంటాడు అని అడిగట్ట హిరణ్యకశిపుడు. వెతకి చూచిన అందందే గలడు, నాన్నగారు జాగ్రత్తగా చూడండి, మీరు ఎక్కడ చూసినా అక్కడ శ్రీహరి ఉన్నాడు అని ప్రహ్లాదుడు ఆయనకి దానవాగ్రణి అంటే హిరణ్యకశిప తండ్రి గారు అక్కడ ఉన్నాడండి అంటాడు ఆయన. ఇందు గలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. మొదటంతా ప్రహ్లాదుడు ఒక్కడే సమాధానం చెప్తున్నట్టు ఉంటుంది. పెద్దలు దీన్ని చమత్కారంగా ప్రశ్న జవాబుల కింద చెప్తారన్నమాట. ఇందు ఇక్కడ ఉన్నాడయా, సందేహమేం లేదు అని చెప్పాడు. చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూసినా, ఎందెందు ఎక్కడెక్కడ చూడమంటావు, నువ్వు వెతకి చూచిన అందందే గలడు, ఎక్కడ వెతికినా అక్కడే ఉంటాడు అని శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకత్వాన్ని తెలియపరుస్తున్నాడు ప్రహ్లాదుడు. స్వస్తి.